సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క జ్ఞానం బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి మనం ఇలా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నాం, వింటున్నాం కనుక ఇది కేవలం దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. అయితే ఈరోజు వాగ్దానము 2 సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నీవే నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అవునండి, ఆయనే నాకు దీపమై ఉన్నాడు కనుక నాకు చీకటైనను ఆయన వెలుగుగా మార్చెను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడే, దేవుడు ఇస్తున్నప్పుడు నాకు ఒక రక్షణ గురించి గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక మిలిటరీ వాడంట అనుకోకుండా బౌండరీ దాటిపోయాడు. ఆయన ఆ యొక్క దేశం నుండి మరొక దేశానికి వచ్చేసాడు. అనుకోకుండా ఏమైపోయిందంటే ఇక్కడ జవాన్లు కూడా చూశారంట. చూసి ఆయన పట్టుకోవాలనేటప్పటికల్లా ఆయన వెంటనే యుద్ధం చేస్తూ ఏం జరిగిపోయిందంటే వీళ్ళు ఈ బార్డర్లోకి వచ్చేసారు. ఈ బార్డర్లోంచి వీళ్ళు ఎటెళ్ళలో తెలియక ఒక గృహం వచ్చిందంట. ఆ గృహలోకి దాకంగానే ఆ గృహలోకి వెళ్ళిపోయి దాక్కుందాం అనేటప్పటికల్లా ఎక్కడ ఏం లేదు, చిన్న ఒక మనిషి మాత్రం పట్టాం. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూశాడంట. అయితే వెంటనే వెళ్ళి దాంట్లో కూర్చున్నాడంట. కూర్చోగానే మొత్తం వాళ్ళు సౌండర్ అయిపోయారు. ఇక్కడే వచ్చాడు అడుగులు చూశారు అన్నీ. ఎందుకంటే తెలుసు కదా మిలిటరీ మెన్స్ ఎలా ఉంటారో మొత్తం చెక్ చేస్తారు. ఇక్కడే ఉన్నాడు అన్నీ చెక్ చేశారంట. కానీ ఈయన కనపడలేదంట. అంటే ఏమై ఉన్నాడు అంటే దేవుని యొక్క కృప అలా ఉంటుంది, దేవుని యొక్క వెలుగు అలా ఉంటుంది, దేవుని యొక్క దీపం అలా ఉంటుంది. అంటే రక్షించేవాడు, వెలిగించేవాడు, ప్రాణాలను కాపాడేవాడు కనుక ఆయన వెంటనే లోపలికి వెళ్ళంగానే ఒక సాలీడు పురుగుకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞించుంటాడేమో. వెంటనే సాలీడు పురుగు వచ్చి మొత్తం గట్టిగా లేచింది. మంచికి కొన్ని సంవత్సరాల వరకు ఉన్నట్టుగా గట్టిగా లేచేటప్పటికల్లా ఎవరైనా సరే అక్కడ ఏ మాత్రం లోపలికి వెళ్తే ఆ సాలీడు పురుగు ఉండదు కదా అని ఎవరికి వాళ్ళు అక్కడ దాకా వెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. చూడండి, అక్కడ దాకా వెళ్ళినాడు, కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా. కానీ ఆయన రక్షించడానికి ఆలోచించాడు, ఆయన కాపాడడానికి వచ్చాడు. ఆయన ఆ చీకట్లో దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయనకి ఆ చీకట్లో దేవుడే దీపమై ఉన్నాడు. దేవుడు రక్షకుడై ఉన్నాడు. దేవుడు కాపాడడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక ఆయన అడగలేదు, ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థన చేసి ఉన్నాడేమో. మరి నేను అసలు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నోరు తిప్పుతున్నామా? అదే సమయంలో ఉండి సంతోషంలో ఉన్నప్పుడు ఇప్పట్లేదేమో. జాగ్రత్త ప్రియ సహోదరుడా అంటున్నాడు కదా, నేను నీకు దీపమై ఉన్నాను, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. అవును, ఆయన మరణంలోకి వెళ్ళొచ్చిన ఆయన జీవంలోకి రప్పించాడంటే వెలుగులోనికి రప్పించినందుకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి ఆయన చేసిన మార్గంలో, ఆయన చేసిన మేలులో, ఆయన చేసిన కృపలో నీవు మనల్ని కాపాడడానికి సిద్ధంగా లేడంటారా? ఉన్నాడు. కానీ మన మొర ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఈ రోజైనా సరే నేను ఆయన్ని నిజమే నాకు దీపమై ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు, నన్ను రక్షించే రక్షకుడు ఉన్నాడని నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదించును గాక. కన్నులు మూసుకుందాం, తల ముంచుకుందాం. పరిశుద్ధుడ, జీవగల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలయ్యా. అవునా తండ్రి, మమ్మల్ని రక్షించేవాడు నీవే, వెలిగించేవాడు నీవే, కాపాడేవాడు నీవే, దీపమై ఉన్నావు, వెలుగువై ఉన్నావు. మీరు మాకు తోడుండి నీ కృప చూపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.